టీ20 వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి బంతికి ఉత్కంఠభరితంగా సాగింది. భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్లు కూడా ఈ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించారు. చివర్లో అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టగానే గవాస్కర్ ఆనందం అంతా ఇంత కాదు. టీమిండియా విజయాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్లతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. అటు టీమిండియా విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సంబరాలు చేసుకున్నారు. భారత్లో అయితే దీపావళి ఒకరోజు ముందే వచ్చిందా అని అనిపించింది. మ్యాచ్ ముగియగానే అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఎలాంటి వినోదాన్ని అందిస్తాయో చెప్పేందుకు మెల్బోర్న్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ నిదర్శనం. ఆఖరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచింది. వరల్డ్ కప్లో భారత్ ఆడిన తొలి మ్యాచ్ ఉత్కంఠ పోరులో పాకిస్తాన్పై సూపర్ విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 82 పరుగులు సాధించి టీమిండియాను గెలిపించాడు. టాస్ గెలిచి భారత సారథి రోహిత్ శర్మ పాకిస్తాన్కు బ్యాటింగ్ అప్పచెప్పగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ 52, ఇఫ్తికార్ అహ్మద్ 51 రన్స్ చేయడంతో ఆ జట్టు 159 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. 5వ వికెట్కు శతక భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత పాండ్యా అవుట్ అవ్వగా కోహ్లీ చివరి వరకు క్రేజ్లో ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.